హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ టైం మా వారు నేను చెప్పకుండానే మొక్కల్లో పని చేయటం. నేను చూసేటప్పటికి మొక్కల్లో ఇట్లా కలుపు తీస్తున్నారు అనమాట. అదే మొక్కలకి పాదులు చేస్తున్నారు. నేను షాక్ అనమాట. చెప్పకుండానే చేస్తున్నారు ఏంటి అని. ఏం చేస్తున్నారో చూద్దాం రండి. ఏర్లు కదలకుండా ఉంటాయి, ఎడంగానే తీయ. అంత దగ్గరగా తీసినా కూడా ఏర్లు కదిలిపోతాయి. ఈ మధ్యలో చెట్టుకి దగ్గరకు తీసినట్టున్నావు. దానికి ఆ మధ్యలో చెట్టుకి ఏర్లకు ఇది బాగానే తీసావు, అదే కొంచెం దగ్గరగా తీసినట్టున్నావు. మామిడి చెట్టుకి పెంట పోగేసావుగా, వాటికి కూడా వెయ్యి. ఈ మొక్కలు పెడతానే భోగి పండుగ రోజు నాన్న దగ్గరికి వెళ్ళకుండా ఉంది అని వెళ్దాం వెళ్దాం అంటానే ఉంది. అప్పటికే 7:30 అయ్యింది. ఇంకా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అని రేపు పొద్దున వెళ్దాంలే అని అన్నా. వెళ్ళినా మాట్లాడతానుకుండే చక్కగా. ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్న ఉపయోగం ఏముంది? అది ఉట్టి తుక్కు పొడా లేకపోతే అవును, దాంట్లో ఏం బలం ఉండిద్ది? అది పెంటపోగు పొడి కాదుగా. ఎందుకయింది? ఉట్టి తుక్కు బుగిలిపోయింది తుక్కు కదా అది. అది పొయ్యా పెంటపోగు పొడి తెచ్చి. ఈ మధ్యలో మనం చూడలేదు కానీ 5-6 పూలు పూసినట్టున్నాయి. గుచ్చుకుందా? భలే నొప్పి, గులాబీ ముళ్ళు గుచ్చుకున్నాయి అంటే. ఇంకా నీళ్లు పెట్టేయటమేనా? అయిపోయింది పోయటం. వాళ్ళ సెలవేనా? వాళ్ళ సెలవే. ఆ తుక్కు పడేసరా, తీసుకెళ్ళి దూరంగా పడేసరా, దూరంగా పడేసరా. కదిలిపోయినట్టుంది మోదులు, వంగిపోతుంది. దానికి కూడా వేయాల్సింది కదా. సంగతిలో ఏం లేదు. ఇవాళ ఏంటి స్పెషల్? ఇవాళ చికెనా? ఇవాళ చర్చికి వెళ్తావు అనుకుంటా. వెళ్తా. ఎన్నింటికి? 9 నుంచి 10:30. ట్యూషన్ లేదు ఇవాళ? అవును, ఇందాక పాసిపోగా ఎక్కడ పోసొచ్చా? అదే అటు అక్కడికి వెళ్ళావా? నువ్వు ఎప్పుడైనా సరే పాసిపోగా పోసేటప్పుడు దగ్గరే కదా అని ఇక్కడ దగ్గరలో పోయివాక, అక్కడ కొంచెం లేట్ అయినా కూడా అక్కడ దాకా వెళ్ళి అక్కడ పోసిరా, సరేనా?
ప్రతి ఒక్కళ్ళు తెచ్చి ఇక్కడ పోతున్నారా, అంతా ఆగమాగంగా వాసన వస్తుంది. అసలు ఎప్పుడు ఇక్కడ పోయొద్దు, సరేనా? గుడ్ బై. ఇవాళ ఏంటి మీ ఫ్రెండ్స్ ఏరి ఇవాళ కనిపించలేదు ఏంటి? పొద్దున్నే రోజు ఇటు వచ్చేవాళ్ళు. ఆడికి బాగా కాళ్ళు అదే పుండు పడింది. ఎవరికి? రాయిష్ గాడికి. ఆడు లడ్డు కూడా కనిపించలేదే. ఏమో ఎందుకు పడింది పుండు? పడ్డాడంట. ఎప్పుడు? ఇవాళ నిన్న? మొన్న ఎప్పుడో పడితే కాలు వాసింది. వాపు ఎందుకు వచ్చిందిరా? అన్న కాలు ఏమన్నా బెనికిందేమో. ఏడయ్యాడా వాసిపోయింది కాలు. మొత్తం దెబ్బ తలిగే కాడికి ఇది వాసింది. అయ్యో, మరి ఇంజక్షన్ చేయించుకున్నాడా? చేయించుకున్నాను. ఇంకేంటి? ఏం లేదు. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఇంక ఇప్పుడైతే మా వారు రెడీ అయిపోయి టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా అత్తయ్యకి కూడా టిఫిన్ పెట్టేసి నేను కూడా 2 దోశలు పోసుకొచ్చుకున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి కారం దోశ అండి టిఫిను. ఇంక ఇవి తినేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి వంట కూడా చేయాలి. వంట అయిపోయిన తర్వాత ఇవాళ కొంచెం వేరే రెసిపీ కూడా చేయాలండి, అది కూడా చూపించుతాను. మొన్న నాన్న దినానికి వచ్చినప్పుడు పెద్ద కర్మ రోజు ఆ అమ్మ వచ్చింది కదండి. ఇంకా తను ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు బబ్లు తీసుకెళ్ళాడు వదిలిపెట్టడానికి. ఇంకా బబ్లు వచ్చేటప్పుడు చిన్న ఉసిరికాయలు అంటారు కదా, నాటువి, అవి పంపించిందండి. అవి అలాగే ఉండిపోయినాయి అన్నమాట. ఇంకా నాకు చెప్పాను కదా ఏ పని చేయబుద్ధి కావట్లేదు అని, ఇంకా అట్లా వదిలేసాను అశ్రద్ధగా. ఇంకా అవి పాడైపోతున్నాయండి. ఇంక ఈరోజైతే వాటితో ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను, మీకు కూడా చూపించుతాను. ఇదిగోండి, మీతో చెప్పాను కదా కొత్త వాష్రూమ్ కట్టించడానికి ఇసుకను ముక్క సిమెంట్తో ఇచ్చాను. ఇంకా అవైతే అట్లా ఉండిపోయినాయండి. చెప్పాను కదా నాన్నని తీసుకురావడం కోసమని ఇవన్నీ తోలిచ్చామన్నమాట. ఎత్తు సీటు కట్టించిన తర్వాత తీసుకొద్దాం అనుకున్నాం, అంతలోకి ఇలా అయిపోయింది. ఇక్కడ ఈ సందులో కట్టిద్దాం అనుకున్నామండి. ఇదంతా చూడండి పందికుక్కులు లాగేసి ఎంత ఆగమాగం చేసేసినాయో. ఇంకా అది అలా పని ఆగిపోయింది అన్నమాట మధ్యలో. మామూలుగా అయితే ఇక్కడ కట్టిద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇంకా నేను మీతో మాట్లాడుతానే వీడియో తీసుకుంటానే వంట కూడా రెడీ చేశానండి. ఇంక ఈరోజు స్పెషల్ వచ్చేసి బంగాళదుంప ఫ్రై చేశాను. ఇంకా నిన్నటిది టమాటా పప్పు ఉందన్నమాట. ఇంకా పప్పు ఉంటే మామిడికాయ పచ్చడి వేసుకోకుండా ఉంటామా చెప్పండి? ఖచ్చితంగా పప్పు మామిడికాయ పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. మీలో ఎంతమందికి పప్పు మామిడికాయ పచ్చడి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు, చాలామందికి నచ్చిద్ది అనమాట ఆ కాంబినేషను. ఓకేనండి, ఇంక ఇదైతే నా లంచ్ స్పెషల్ అనమాట. ఇంకా భోజనం చేయటం అయిపోయిన తర్వాత మీతో చెప్పాను కదా చిన్న ఉసిరికాయలు ఆ అమ్మ పంపించింది అని. ఇంక ఇవైతే జామ్ చేద్దాం అనుకుంటున్నానండి. కానీ చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం పాడైపోయినాయి అన్నమాట. నేను చేసిన తప్పు ఏంటంటే తెచ్చిన రోజు ఆ గిన్నెలో పోసాను, ఇంకా అలాగే ఉంచేసానండి. కొంచెం కడిగేసి ఆరబెట్టినట్టయితే పాడవకుండా ఉండేవి. అవి అయితే కొన్ని కాయలు పాడైపోయినాయి. ఇంక ఇప్పుడైతే పాడైపోయిన కాయలన్నీ తీసి పక్కన పెట్టేసి మంచి కాయలు శుభ్రంగా కడుక్కొని జామ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా కాయలన్నీ శుభ్రం చేసేసానండి. కానీ ఈ వీడియో ఆమె చూస్తే చాలా బాధపడిద్ది, ఎందుకంటే చాలా ఇష్టంగా ప్రేమగా నా మీద ప్రేమతో పంపించింది కదా కాయలు. వెంటనే నేను పచ్చడి చేయటమో లేకపోతే జామ్ చేయటమో చేస్తే బాగుండేది, కానీ చాలా కాయలు పాడైపోయినాయి. చెప్పాను కదా ఇంక అసలు నాకు ఏ పని చేయబుద్ధి కాక ఇంక అట్లా శ్రద్ధగా వదిలేశానండి. ఇంకా పిల్లలు కూడా ఏంటంటే కాయలు జామ్ చేయి అంటంటే ఇంక ఈరోజైతే జామ్ చేద్దామని తీశాను. ఇంక ఎప్పుడు జరిగిపోయింది ఆలోచిస్తా అలా కూర్చొని ఉండలేం కదా, ఇంకా పిల్లల కోసమైనా మామూలుగా అవ్వాలి. అలా అని బాధ లేకుండా ఉంటుందని కాదు, చాలా బాధ ఉందండి, కానీ తప్పదు కదా. కొన్ని బాధ్యతలు మనం
ఎంత బాధలో ఉన్నా కూడా తప్పించుకోలేము. కొన్ని ఇంట్లో వాళ్ళ కోసం, కొన్ని పిల్లల కోసం మనకి చేయగలిగినా చేయలేకపోయినా తప్పదు, చెయ్యాలి. ఇంక ఈరోజైతే ఈ కాయలతో జామ్ చేసేస్తున్నానండి. నాటు ఉసిరి కదండి, కాయలైతే చాలా బాగుంటుంది అన్నమాట. జాము పుల్లగా బాగుంటాయి. ఈ చిన్న ఉసిరికాయలతో పచ్చడి కూడా బాగుండిద్దండి. అదే నేను విడిగా అశ్రద్ధ చేయకుండా వెంటనే చేసినట్టయితే పచ్చడికి బాగుండేది. పోనీలండి, ఇంక ఇప్పుడైనా కాయలు మొత్తం వేస్ట్ అవ్వకుండా ఇలాగన్నా ఉపయోగిస్తున్నాను. వీటికి కొలత ఏమి ఉండదండి, సుమారున వేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా అయితే నేను 3 డబ్బాలు ఉసిరికాయలు అయితే డబ్బాన్నర పంచదార వేశాను. కానీ పులుపుని బట్టి కూడా మనం సుమారును వేసుకోవచ్చు. ప్రత్యేకంగా కొలత ప్రకారమే పొయ్యాలని ఏం లేదు. ఇప్పుడు ఇది వీడియో తీసినప్పుడు కాకుండా నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కదా, నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కాయలు చాలా పుల్లగా ఉన్నాయండి. సారీ, చాలా పుల్లగా ఉన్నాయి. పంచదార ఇంకొంచెం వేస్తే బాగుండేది అనిపించింది. మేము కొంచెం పుల్లగానే తింటాం కాబట్టి పుల్లగా తీయగా చాలా బాగుంది. అంత పులుపు తినలేని వాళ్ళకైతే కొంచెం పంచదార వేస్తే బాగుండు అనిపించింది. ఏం లేదండి, సింపుల్ అనమాట ఇది చేసుకోవటం. ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం ఉడకబెడతాం కాబట్టి. శుభ్రంగా కడిగి వేసుకొని ఒక డబ్బా ఉసిరికాయలకి అర డబ్బా పంచదార కాడికి వేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా ఆ కొలత ప్రకారం 2 కలిపి పొయ్యి మీద పెట్టేసి అలా తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి కొంచెం పంచదార కరిగితేనే అడుగంటకుండా ఉంటుంది. పంచదార కరిగే వరకు అలా తిప్పుతూ ఉండాలి. ఇంక ఈ జామ్ చేస్తూ ఉంటే మా వారు మధ్యలో వచ్చి నా టీ టైం అయింది పెట్టు అని అడుగుతానే ఉన్నారనమాట. ఇంక మా వారికి అయితే కాఫీ పెట్టించాను. ఇంకా కాఫీ తాగేసి మా వారైతే వెళ్ళిపోయారు. ఇంక చూడండి, ఇట్లా తిప్పుతానే ఉండాలన్నమాట. మనకి కొంచెం పంచదార కరిగితే అడుగంటకుండా ఉంటుంది. చూడండి, నేను తిప్పుతానే ఉన్నాను, వాటర్ ఎలా వచ్చేసినాయో మీరు నమ్మరు. అసలు ఇది పొయ్యి మీద ఉడుకుతున్నంతసేపు ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వచ్చిందో అసలు ఆ స్మెల్కే కడుపు నిండిపోయిద్దేమో అన్నట్టుందండి. చాలా మంచి స్మెల్ వచ్చింది, ఇల్లంతా చాలా బాగుందన్నమాట. టేస్ట్ కూడా చూడండి, కలర్ కూడా ఎలా మారిపోయినాయో. ఇదిగోండి, ఇంకా మన జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండగానే మనం పొయ్యి కట్టేస్తే, మనం కట్టేసినప్పుడు కొంచెం పలసగానే ఉండాలండి, ఎందుకంటే ఆరేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోయింది అనమాట. ఇంకా మన జామ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. బ్రెడ్లో నంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా విడిగా తినటానికైనా బాగుండిద్ది, బ్రెడ్లోకైనా బాగుండిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఓకేనా, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి.